హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజులాగే ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే వచ్చేసినాను అనమాట. ఏంటి అనుకుంటున్నారా? సో వీడియో అయితే చాలా బాగుండబోతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా బ్రోకలీ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూసేయండి. అంటే సింపుల్ వేలో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. మనం వేరే కర్రీస్ చేసుకున్నప్పుడు సైడ్కి నంచుకోవడానికి కానీ లేదంటే రసంలోకి కానీ సైడ్ డిష్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలామంది చెయ్యరు, అంటే ఇది ఎట్లా చేస్తారని తెలియదు అనమాట చాలామందికి. అందుకోసమని ట్రై చేసి ఉండరు. ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉండబోతుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మీడియం సైజ్ బ్రోకలీని అయితే తీసుకున్నాను. దీన్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేస్తున్నాను అనమాట. మనం నైఫ్ లేకుండా ఓన్లీ చేతితో కూడా కట్ చేసుకోవచ్చు. అంటే మనం కింద మొత్తం వేయం కాబట్టి పై వరకే కదా, అందుకే పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. ఇక నేనైతే చాకు ఏం యూస్ చేయలేదు, చేతితోటే కట్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి మంచిగా కడిగి పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూస్తున్నారు కదా, మీకైతే మంచిగా అర్థమైపోయింది కదా ఏ సైజులో తీసుకున్నా అనేది. ఒకసారి మళ్ళీ చూసేయండి. ఈ విధంగా అయితే చిన్నగా కట్ చేసి మంచిగా నీట్గా వాటర్లో వేసి కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నేను ఏమేమి వాడాను, ఎలా చేశాను అనేది మీకు కూడా అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసినట్టయితే అర్థం అవ్వదనమాట. అందుకోసమని వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తున్నాను, చూసేయండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఓన్లీ జీలకర్రనే వేసినాను, ఆవాలు అయితే వేయలే అనమాట. జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బ్రోకలీ పీసెస్ని అయితే వేస్తున్నాను అనమాట. వేసి ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనేది మొత్తం పీల్ చేసుకుంటుంది అనమాట. మనకి ఆయిల్ అనేది కనిపించదు. సో తర్వాత మళ్ళీ ఉడుకుతూ ఉన్నప్పుడు అయితే మళ్ళీ తెలుస్తుంది. కాకపోతే వేయంగానే ఆయిల్ అనేది కనిపించదు. ఇక్కడ ఏమైపోతుంది అంటే కొంతమంది ఆయిల్ అనేది చాలా తక్కువ అయిపోయింది కదా అని మళ్ళీ ఆయిల్ వేస్తూ ఉంటారు కదా, ఆ విధంగా అయితే వేయకూడదు అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకుంటే అదే సరిపోతుంది. ఈ విధంగా అయితే మంచిగా ఒకసారి కలిపేసుకున్నాను. అసలు ఇది ఫ్రై చేస్తుంటేనే స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మనకు ఆ స్మెల్తోనే తెలిసిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట. అంటే కొంచెం తొందరగా బాయిల్ అవుతుందని సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అనమాట. సో నీట్గా ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్ అనేది మొత్తం అన్ని పీసెస్కి పట్టాలి కాబట్టి ఈ విధంగా అయితే నీట్గా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఒక స్టవ్ పైన అయితే అది పెట్టేసినాను. ఇంకో స్టవ్ వెలిగించుకొని మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు వేసాను. తర్వాత వచ్చేసి 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను. వీటిని కొంచెం ఫ్రై చేస్తున్నాను అనమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి ధనియాలు వేగిపోయినాయి అని తెలియడానికి మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ విధంగా మంచి స్మెల్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట. వీటి వల్లనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనకి ధనియాలు వేగిపోయినాయి చూస్తున్నారు కదా. సో ఇవి రెండు వేగిపోయిన తర్వాత పప్పు పుట్నాలు అయితే వేసుకున్నాము. చాలామంది పుట్నాలు అంటారు, పప్పు పుట్నాలు అంటారు. సో మేము పప్పు పుట్నాలు అంటాము. పుట్నాలు అయితే వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట. మనకి పౌడర్ లాగా వచ్చేసి ఇదే యూజ్ అవుతుంది. తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక 4 ఎల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీకి అయితే పట్టుకోవాలన్నమాట. అన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని దీన్ని అయితే మొత్తం పౌడర్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ పౌడర్ చేసేసినాను అంతే. ఇప్పుడు తర్వాత వచ్చేసి బ్రోకలీ ఉడికిందా లేదా చూద్దాము. వచ్చేసేయండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది తినడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. చాలామంది ఎలా వండుకోవాలి అని తెలియక స్కిప్ చేస్తూ ఉంటారు. వారానికి ఒకసారన్నా ఇది తింటే చాలా మంచిది. మనం వేరే విధంగా చేస్తే పిల్లలు తినకపోవచ్చు. ఈ విధంగా చేసి పెట్టడం వల్ల పప్పు కానీ రసం కానీ ఏదైనా చేసినప్పుడు సైడ్కి వేసేస్తే మంచిగా తింటారనమాట. మనకి ఇది ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మనం స్పూన్తో కుచ్చినట్టయితే 2 పీసెస్ లాగా అయిపోతుంది కదా. సో ఆ విధంగా అయితే ఉడికినట్టే అనమాట.
తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని అంతా వేసేసి అయితే కలిపేసుకోవాలి నీట్గా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఆయిల్ అయితే ఎక్కువ వాడలేదు, చాలా తక్కువ ఆయిల్తో అయితే చేస్తున్నాను అనమాట. మీరు చూసారు కదా ఎంత పెద్దగా ఉంది మనం కట్ చేసుకున్నప్పుడు బ్రోకలీ అనేది. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఎంత తక్కువ అయిపోయిందో చూస్తున్నారు కదా, మీకు కూడా అర్థమవుతుంది కదా. సో అందుకోసమని కొంచెం మీడియం సైజులో తీసుకుంటే బెస్ట్. ఫ్రై అయిన తర్వాత చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి వారానికి ఒక్కసారన్నా ఇది పిల్లలకి తినిపించడానికి ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో అందుకోసమని తప్పకుండా మీరు కూడా తినండి, పిల్లలకు కూడా పెట్టండి. తర్వాత వచ్చేసి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే బ్రోకలీ ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. మీకు కూడా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి.